వాంతులు అయ్యాయని ఆసుపత్రికి తీసుకెళ్తే అదే ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదు. ప్రాణాలు పోసే డాక్టర్ ప్రాణాలు తీస్తాడు అనుకోలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ఏది ఇవ్వాలో చెప్పి వెళ్ళాడు. చెప్పింది ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఆ నర్స్ నాకు వైద్యం వచ్చు, నేనే చేస్తాను అన్నట్లుగా ఇంజెక్షన్ చేసింది. ఆ ఇంజెక్షన్ కావాలని చేసిందా లేక తెలియక చేసిందా? మరి ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఇంత నిర్లక్ష్యం దేనికి? ఇంజెక్షన్ వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పిటల్లో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతులు తమ 3 పిల్లలతో కలిసి రామచంద్రాపురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ కు వాంతులు కావడంతో చందానగర్లోని విష్ణు పారమిత ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ బాలుడిని చెక్ చేసిన డ్యూటీ డాక్టర్ మెడిసిన్ రాసి ఇచ్చాడు. అయితే బాలుడి తండ్రి మెడికల్ షాప్ నుండి ఇంజెక్షన్ తీసుకొచ్చేలోపే డ్యూటీలో ఉన్న నర్స్ బాలుడికి ఇంజెక్షన్ చేసినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నర్సులు తనకు తోచిన ఇంజెక్షన్ చేయడం వల్లనే చిన్నారి జాన్సన్ మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తూ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. చందానగర్ సిఐ పాలవెల్లి, ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది వారికి నచ్చజెప్పిన రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంజక్షన్ తీసుకొని వద్దామని బెడ్ మీద పండబెట్టిన మా భార్య నేను పోయి తీసుకొని వస్తాను. అది తీసుకొని వచ్చేసరికి సన్న సూట్ తోటి ఆల్రౌండ్ పిల్లలకి ఇక్కడ తొడ దగ్గర వేసి, ఏది మేడం మరి 2 సూదులు వేస్తారా, మరి నేను తెచ్చింది వేయలే కదా అంటే, మా దగ్గర ఉంది మేము వేసాం ఆల్రౌండ్, ఈ సూది ఇచ్చేసి వెళ్ళిపోండి అని అన్న. ఇది 20 నిమిషాల తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఓఆర్ఎస్ కాపండి అని అన్న. గేట్ దగ్గర పోయేసరికి చేతులు తీసుకుపోయినాయి, కళ్ళు వేసేసరికి మా భార్య చూస్తారు, ఇప్పుడే సూది వేసిన మొత్తం మీద పడుకుంటుండేమో అని నేను అన్నా. లేదయ్యా ఎట్లా చేస్తుండవు, చేతులు మొత్తం బీస్తుండో, కళ్ళు ఎట్లా చేస్తున్నాను అన్న. అంటే ఎమ్మనే ఆ బెడ్ దగ్గరికి పోయి తాళం పెట్టిన దానికి పెట్టి మళ్ళీ ఎమ్మన్నా రిటర్న్ తీసుకొస్తున్నాను. తీసుకొచ్చేసరికి ఆ బుమ్మ పెట్టిరు, ఆ బుమ్మ పెట్టి ఎత్తను. ఇదే విషయంపై విష్ణు పారమిత ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా, గత వారం రోజులుగా బాలుడు వాంతులతో బాధపడుతున్నాడని, ఇదివరకు వేరే ఆసుపత్రిలో చూపించారని, అక్కడ తగ్గపోవడంతో మా ఆసుపత్రికి వచ్చారని, అప్పటికే బాబు పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు తెలిపారు. మెడిసిన్ రాశామని, బాలుడి తండ్రి మందులు తీసుకొచ్చే లోపే చిన్నారి మృతి చెందాడని, తాము ఎలాంటి వైద్యం ప్రారంభించలేదని విష్ణు పారమిత డాక్టర్లు తెలిపారు.